నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. అమెరికా టారిఫ్లు విధించినా దేశంలోని రైతుల ప్రయోజనాలే ముఖ్యం. కొత్తగా 20 దేశాల్లో మార్కెట్ సౌకర్యం ఏర్పాటు. ఆక్వా ఎక్స్ ఇండియా ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. దేవస్థానం అభివృద్ధికి ధర్మకర్తల మండలి కృషి చేయాలి. అనాకోడేరులో భీమేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ 2025 సెమీఫైనల్స్ విజేతలకు బహుమతులు అందించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ చాలా కీలకం. డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలలో రాజ్యసభ సభ్యులు పాక. టారిఫ్ల పేరుతో భయపెట్టాలని, లొంగ తీసుకోవాలని ఎవరు ప్రయత్నించినా వారి ఆటలు సాగవని, దేశంలోని రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పెదామిరంలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆక్వా ఎక్స్పో అయిన ఆక్వా ఎక్స్ ఇండియా ఎగ్జిబిషన్ ను గురువారం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. దేశంలోని 20 రాష్ట్రాల నుంచి ఏర్పాటు చేసిన 80 స్టాల్స్ ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఆక్వా పరిశ్రమకు చెందిన వ్యాపారులు, ఎగుమతిదారులు, రైతులు, సీడ్, ఫీడ్ తో పాటు అనుబంధ ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరేలా ఒకే వేదికపై ఆధునిక సాంకేతికత, నూతన ఉత్పత్తులను ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతులు ఇలాంటి ప్రదర్శనను ఉపయోగించుకోవాలి అన్నారు. అమెరికా విధించిన టారిఫ్ వల్ల పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ దేశ ప్రయోజనాలే ముఖ్యమని అందరూ సహకరిస్తున్నారని అన్నారు. అమెరికాలో దిగుమతి చేసుకునే వ్యాపారులు 25% టారిఫ్ భరించేందుకు అంగీకరించారని, మరో 25% కూడా వారే భరించే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులపై అమెరికా టారిఫ్ ప్రభావం పడకుండా కొత్తగా 20 దేశాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించి రైతులకు భరోసా కల్పించిందని అన్నారు. దేశంలో తొలిసారిగా ఆక్వా పరిశ్రమకు ఒక ప్రత్యేక శాఖ మంత్రిని ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు రైతులు, ఎగుమతిదారులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని సహకరిస్తున్న ఎగుమతిదారులు, రైతులు, వ్యాపారులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అభినందించారు. పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఆక్వా రంగం ఎంతో అభివృద్ధి చెందుతోందని, రైతులు యాంటీబయాటిక్స్ వాడకుండా నాణ్యమైన రొయ్యలను ఉత్పత్తి చేసే అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని అన్నారు. ఎక్స్పో నిర్వాహకులు వేణు దంతలూరిని అభినందించారు. ఆక్వా ఎక్స్ ఇండియా సీఈఓ వేణు దంతలూరి, ఎండీ సమీర్ పాత్ర మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్ కు తొలి రోజు 3,000 మంది రైతులు విచ్చేశారని, మిగిలిన 2 రోజుల్లో మరో 6,000 మంది విచ్చేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు మాట్లాడుతూ అందరినీ ఒకే వేదిక కిందకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యమిత్ర అధినేత ఇరింకి సూర్యారావు, పొత్తూరి బాపిరాజు, తాడినాడ బాబు, కంతేటి వెంకటరాజు, నడింపల్లి వెంకటరామరాజుతో పాటు పలువురు ఆక్వారంగ ప్రముఖులు, రైతులు, ఫిషరీస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరంలో ఆక్వా ఎక్స్ ఇండియా 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో దాన్ని సందర్శించడం జరిగింది. దాదాపు దేశంలో 20 రాష్ట్రాల నుండి 85
స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆక్వాఎక్స్ ఇండియా యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన ఉద్దేశం ఏమిటి అంటే, ఏదైతే ఈ ష్రింప్ పరిశ్రమలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ట్రేడర్ కావచ్చు, ఎక్స్పోర్టర్ కావచ్చు, అలాగే ఫీడ్కి సంబంధించిన సంస్థలు కావచ్చు, మెడిసిన్కి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, వీటినన్నింటినీ కలిపి ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి పరిచయం చేసేటువంటి ఆలోచన ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన. దీనివల్ల రైతులు కానీ ష్రింప్ పరిశ్రమకి సంబంధించి అన్ని విభాగాల వారు ఏదైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయో, ఫీల్డ్లో కొత్తగా వచ్చినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఆ మందులు కానీ, ఫీడ్ కానీ, టెక్నాలజీ కానీ, వీటినన్నింటినీ కూడా ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ఎగ్జిబిషన్ని దాదాపు 9వ సంవత్సరం ఇది నిర్వహించడం జరిగింది. భీమవరంలోనే 5 సంవత్సరాల పాటు ఇటువంటి ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఎగ్జిబిషన్ని నిర్వహించినటువంటి వారిని అభినందిస్తూ, ఏదైతే ఇవాళ ష్రింప్ పరిశ్రమ ఏదైతే ఉందో కొంచెం ఇబ్బందుల్లో ఉన్నది అనేటువంటి విషయం మనందరూ కూడా గమనిస్తూ, ఏదైతే ముఖ్యంగా అమెరికా విధించినటువంటి టారిఫ్ ఏదైతే ఉన్నదో ఆ టారిఫ్ కారణంగా పరిశ్రమ ఇబ్బందులు పడుతుంది అనేటువంటి విషయం ఈ మధ్యన మనందరికీ కూడా తెలుసు. అయితే ఏదైతే టారిఫ్ ఉన్నదో ఈ టారిఫ్ని యుఎస్లో ఉన్నటువంటి ఎవరైతే దిగుమతి చేసుకునేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారే భరించడానికి ముందుకు వస్తున్నారనేటువంటి విషయం కూడా మనం గమనించాలి. ఇప్పటికే 20% వారు భరించడానికి అంగీకరించారు. మిగతా 25% కూడా భరించాల్సి ఉంటుందనేటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థమైంది రాబోయేటువంటి రోజుల్లో. ఏదైతే అమెరికా విధించినటువంటి టారిఫ్ ఏదైతే ఉన్నదో ఈ టారిఫ్ విధించిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు వెసులుబాటు కల్పించాలనేటటువంటి ఆలోచన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఏదైతే ఎంఎస్ఎంఈ సంస్థలు ఉన్నాయో వాటి ద్వారా బయట 20 దేశాల్లో కొత్త మార్కెట్లు ఓపెన్ చేయడం జరిగింది రైతులకు బాసటగా. అసలు ఈ దేశంలో ఆక్వా పరిశ్రమకి ప్రత్యేకమైనటువంటి శాఖ ప్రారంభించి మనకు ఒక మంత్రిని కేటాయించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఆయన నాయకత్వంలో అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ విధంగా రైతులకి వెన్నుదన్నుగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఏదైతే ఇటువంటి టారిఫ్ల ద్వారా భారతదేశాన్ని భయపెట్టాలి, భారతదేశాన్ని లొంగదీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆటలు సాగవు అనేటువంటి విషయం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ మధ్య కాలంలో నేను ఆక్వా పరిశ్రమకు సంబంధించిన రైతులు చాలామంది కలిసినప్పుడు, వర్తకులు కానివ్వండి, ట్రేడర్స్ కానివ్వండి, ఎక్స్పోర్టర్స్ కానివ్వండి, వారంతా కూడా చెప్పారు నాకు. నేను కూడా పీయూష్ గోయల్ గారితో 2 సార్లు సమావేశం కావడం జరిగింది, నిర్మలా సీతారామన్ గారితో సమావేశం కావడం జరిగింది, అఖిల భారత రొయ్యల రైతుల సంఘ అధ్యక్షుడిని తీసుకుని వెళ్ళడం జరిగింది, వారి తాలూకు ఇబ్బందులు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మీడియాలో రావడం జరిగింది. కానీ ఈ సందర్భంగా రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, వర్తకులు కానీ ఒక మాట మాట్లాడారు. అమెరికా టారిఫ్ విధించింది, అసలు మేము భయపడే పరిస్థితి లేదు, భరాయించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దేశం యొక్క ప్రయోజనాలు మాత్రం అమెరికాకి బెదిరి మీరు దేశం యొక్క ప్రతిష్ట భయపడకూడదు అనేటువంటి సారాంశం చాలామంది దేశంలో ష్రింప్ పరిశ్రమకు సంబంధించిన రైతులు నాతో చెప్పడం జరిగింది. అంటే మా ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలు ముఖ్యమైనటువంటి విషయం సదరు వ్యక్తులు చెప్పడం జరిగింది. వారిని సందర్భంగా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో వారికి ఎప్పుడు మా సహకారం ఉంటుంది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్వాహకులను కోరుతూ ఉన్నా. మరి ఇటువంటి ఎగ్జిబిషన్ వల్ల పరిశ్రమలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏవైతున్నాయో, కష్టాలు ఏవైతున్నాయో అన్నీ పంచుకునేటువంటి విషయం, కొత్త ఉత్పత్తుల గురించి అవగాహన కల్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ఎగ్జిబిషన్స్ నిర్వహించాలి. మీరు చేసేటువంటి ప్రయత్నంలో మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మన భీమవరం పట్టణంలో పార్ట్-1 ఇండియా 2025 ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ఫీడ్ మెడిసిన్స్ కంపెనీలు, వేణుగోపాల్ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, సూరిబాబు గారు, వీళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగానికి సరైన ఫెసిలిటీస్ ఇచ్చినట్లయితే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మనకి విదేశీ మార్గద్రవ్యాన్ని సంపాదించే అవకాశం కలుగుతుంది. దీనికోసం రైతులు అవగాహన చేసుకొని పంట పండించినట్లయితే ఎక్స్పోర్టర్స్ అవి కొని అవి అమ్మే అవకాశం ఉంటుంది. రైతులు నాణ్యమైన రొయ్యని తయారు చేసి ఉత్పత్తి చేసి పంపించాలి. దానిలో యాంటీబయాటిక్స్ వాడకుండా జాగ్రత్తగా మెడిసిన్స్ వాడి చక్కని ఆరోగ్యమైన రొయ్యల్ని అందించినట్లయితే ఇతర దేశాల్లో మనకి మంచి డిమాండ్ వస్తుంది. దానికి రైతులందరూ కూడా ఆలోచన చేసి కలిసి చేయాలి. కలిసి చేసేటప్పుడు ఇతర సమస్యలు ఏమి పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉండి చేసుకున్నట్లయితే ఈ ఆక్వా రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ₹1.5కే కరెంటు ఇచ్చే ఏర్పాటు చేసింది. అది ఇంకా కొంత ఇంప్లిమెంట్ అవ్వాల్సి ఉంది. అది కూడా ఇంప్లిమెంట్ అయితే రైతుకు మేలు జరుగుతుంది. రైతులకు సబ్సిడీలు ఇచ్చి మేలు జరిగే విధంగా ప్రభుత్వం మరింత ముందుకు వస్తుందని, ప్రభుత్వ సహకారం ఆక్వా రంగానికి పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఆక్వా ఎక్స్ ఇండియా 2025 దేవారంలో రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 11, 12, 13 తారీఖుల్లో జరుపుకోవడం జరుగుతుంది. కావున మీ అందరూ తప్పకుండా ఇచ్చేసి దీంట్లో ఆల్మోస్ట్ 85 స్టాల్ వరకు వచ్చినాయి. మనం ఇప్పటికి ఆల్మోస్ట్ 9 సంవత్సరాలుగా ఇదే ఇండస్ట్రీలో మీ సపోర్ట్ తోటి దిగ్విజయంగా ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. అందరూ వచ్చి దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. ఇందులో ప్రొడక్ట్స్ సోలార్ దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ దగ్గర నుంచి, ప్రోబయోటిక్స్ దగ్గర నుంచి, సో ఆల్మోస్ట్ మనకి ఫీడ్ ఎడిటివ్స్, ఏరియేటర్స్, ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటో ఫీడర్స్ కానీ, సో ప్రతిదీ ఒక ఈ ప్లేస్కి వస్తే ఆల్మోస్ట్ మీరు ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో సో అన్ని కంట్రీల నుంచి, అన్ని దేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మనకు కావాల్సిన ప్రోడక్ట్లని సో మీరు ఏంటంటే చూజ్ చేసుకుని దీనికి కావాల్సిన ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఇక్కడ ప్రతి స్టాల్లోని వాళ్ళు సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ప్రతి వాళ్ళ ప్రోడక్ట్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన చెరువుకి ఏంటంటే దిగుబడి పెంచుకోవడానికి కానీ, ఖర్చులు తగ్గించుకోవడానికి కానీ చాలా మంచి ఉపయోగపడుతుందని చెప్పి నా ఉద్దేశం. ఇది తప్పకుండా అందరూ ఈరోజు, రేపు, ఎల్లుండ 11, 12, 13 తారీఖులు సెప్టెంబర్లో అందరూ పాల్గొని ఈ ఎగ్జిబిషన్ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. All the stakeholders, the farmers, the suppliers, agents, and the post-processing and post-harvest people, everybody. So this is a challenging time for the industry, but this is the time for us to all fight back, and we are not going to stop. Indian aquaculture industry is not going to stop, and we can accept any challenges. We are quite mature in what we do, and we have the solutions for any challenge that given to us, and sustain the aquaculture in the region. So I would like to invite again to all our farmer brothers, all the stakeholders to come and take the benefit of it. అందరికీ నమస్కారం అండి. సౌభాగ్య బయోటెక్ కంపెనీ ఈ ఆక్వా ఎగ్జిబిషన్లో స్టాల్ మా ప్రొడక్ట్స్ అన్ని ప్రదర్శిస్తున్నాం. సో ఆక్వా ప్రొడక్ట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ అంతా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వైట్ గట్టు, ఈహెచ్పి ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మా దగ్గర సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, సర్టిఫైడ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో రైతు సోదరులందరూ కూడా అవి ఉపయోగించుకొని వాళ్ళు కొంచెం ఇందులో కొత్త టెక్నాలజీ కూడా నేర్చుకొని వాళ్ళు కొంచెం ఉపయోగపడుతుందని వాళ్ళకి చెబుతున్నాను. నేను వైట్ గట్టు, ఈహెచ్పి, ఈ లూషన్లు, బెండ్లు వాటికి కూడా బాగా ఉపయోగపడుతున్నాను. అలాంటి వాటికి మా దగ్గర మినిమం గ్యారంటీ మెడిసిన్స్. చాలా చోట్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకులు తొందరలో పోవటం, అవన్నీ వైరస్లు అన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటికి అన్నిటికీ మన దగ్గర సేఫ్ మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. సో మాతో వర్క్ చేసుకుంటే మనం కొంచెం రైతుల్ని మంచి పొజిషన్లో పెడదామనే ఉద్దేశంతో మేము ఎంటర్ అయ్యామాట. అలాగే మా కంపెనీ R&D, మా కంపెనీ ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్ అగ్రికల్చర్ ఇవన్నీ కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ R&Dతో మేము మంచి ప్రోడక్ట్లు రైతు సోదరులకి ఇవ్వగలుగుతున్నాం అన్నమాట. అందుకని వాళ్ళ రైతులు కూడా కోరేది అదే, మా ఒకసారి చూడమని కోరుతున్నాం.
అందరికీ నమస్కారం అండి. సౌభాగ్య బయోటెక్ హైదరాబాద్ నుంచి వచ్చాము. సో సౌభాగ్య బయోటెక్ 25 సంవత్సరాల నుంచి రైతు సోదరులకి మనము అగ్రికల్చర్ సెక్టర్లో ఎన్నో విశేష సేవ అందజేస్తున్నాము అగ్రి ఇన్పుట్స్తో. సేమ్ అదే ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు మనము ఆక్వాలోకి కూడా రావడం జరిగింది. సో గత 4-5 సంవత్సరాల నుంచి మనం ఆక్వా సోదరులకు కూడా రైతు సోదరులకి మన ప్రొడక్ట్స్తో మనం చేస్తున్నాము. అత్యాధునికమైన టెక్నాలజీస్ని ఆక్వాకల్చర్ ఫార్మర్స్ కోసం తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ వైట్ గట్కి, ఈహెచ్పికి, తర్వాత వైట్ స్పాట్కి వీటిని కంట్రోల్ చేయడానికి మనము కొత్త టెక్నాలజీస్తో ప్రొడక్ట్స్ని తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో ఈ ఆక్వా ఎక్స్పో అనేది రైతు సోదరులు సద్వినియోగం చేసుకుని వారి సందేహాలని తీర్చుకోగలరని. నమస్తే, మై నేమ్ ఇస్ అభిజిత్, founder and CEO of Coral Life Care, and we are here at AquaX 2025. We are a Mumbai-based aqua innovation company which delivers custom solutions for farmers, and we are also showcasing our technology from our Vietnam partners from Rainan. We not only develop cost-effective solutions for the farmers, but we also deliver high quality technological solutions which includes artificial intelligence and also very specific problem solving solutions for the farmers at very affordable prices. With BCN, we want to appeal to the farmers to support domestic consumption of the shrimp, and for that we have started the mission I Love Indian Shrimp. Thank you so much. దేవస్థాన అభివృద్ధికి నూతన ధర్మకర్తల మండలి సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం అనాకోడేరు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. చైర్మన్ గా ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు, సభ్యులుగా ముదుండి రమేష్ రాజు, వేమన మహాలక్ష్మి, గోపావర్జుల అన్నపూర్ణ, దంపనబోయిన కుమారస్వామి, కేశబోయిన వెంకటలక్ష్మి, ఉబ్బా వీరమ్మ, రైవాడ నూకరాజు, నౌడ్రు పాపమ్మ, మద్దిరాల సుబ్బారావులు ప్రమాణ స్వీకారాన్ని చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన దేవాలయం భీమేశ్వర స్వామి దేవస్థానమని, ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారని, త్వరలోనే ఈ దేవాలయ పునర్నిర్మాణం చేయిస్తామని అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. భీమవరం మండలం అనాకోడేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టీ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. శ్రీ స్వామివారి దేవస్థానము చాలా పురాతనమైనది. స్వామివారి దేవస్థానం నందు స్మార్త ఆగమ ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. పాల్గొన బహుళ విధి నుండి షష్ఠి వరకు 5 రోజులు స్వామివారికి వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ స్వామివారికి 20 ఎకరాల 89 సెంట్లు భూమి ఉంది. దానిలో 7 ఎకరాలు బ్రాహ్మణ పూజారులకి ఇవ్వడం జరిగింది. సంవత్సర ఆదాయం 11,46,840 రూపాయలు ఆదాయం వస్తుంది. ఈ స్వామివారికి 16,25,875 FDRలు ఉన్నాయి. స్వామివారి దేవాలయం చాలా పురాతనమైనది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి దేవస్థానం కొత్తగా ఏర్పడిన కమిటీ సహకరించాలని, వారి సహకారంతో హిందూ మతం అభివృద్ధి చెందాలని, హిందూ దేవాలయాలు అభివృద్ధి చెందాలని, దేవస్థానం అభివృద్ధి చెందడానికి అభివృద్ధి కమిటీ చైర్మన్, ట్రస్టీ బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ట్రస్టీ బోర్డు చైర్మన్ గా ఎర్రశెట్టి వెంకటేశ్వరరావు గారు నియమించడం జరిగింది. సభ్యులుగా ముదిరిండి రమేష్ రాజు గారు, శ్రీమతి వేమన మహాలక్ష్మి గారు, శ్రీమతి గోపావర్ధుల అన్నపూర్ణ గారు, శ్రీ దండిబోయిన కుమారస్వామి గారు, శ్రీమతి కేశబోయిన వెంకటలక్ష్మి గారు, శ్రీమతి ఉబ్బాయి వీరమ్మ గారు, శ్రీ రైవాడ నూకరాజు గారు, శ్రీమతి నౌండు పాపమ్మ గారు, మద్దిరాల
సుబ్బారావు గారు దేవస్థానానికి పూజారిగా ఉంటారు. ఈ 9 మంది పూజారి గారితో కలిపి 10 మంది సభ్యులు దేవస్థానాన్ని అభివృద్ధి పరచడానికి, సామాన్యులకు కూడా దర్శనం చక్కగా జరిపించడానికి, మన హిందూ మతాన్ని అభివృద్ధి పరచడానికి అందరూ కూడా సహకరించాలని, ఈ దేవాలయం ఆదాయాన్ని కూడా అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మొదటిసారిగా అనాకోడేలో దేవాలయానికి ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారికి, కమిటీ సభ్యులకి, ట్రస్టీ సభ్యులకు, ఇక్కడ విచ్చేసిన భక్తులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున మనం ఏదైతే 14 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఊళ్ళు కానీ, బ్యాంకులు కానీ, ఓటర్లు కానీ అన్ని రకాలుగా మనం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి కూడా గౌరవించే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. దాని మంచి కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పదవి అనేది ఒక బాధ్యత కావాలి, ఒక గౌరవాన్ని ఇచ్చేది ఉండాలనేది మనం అందరం అనుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమేకై ఈ దేవాలయానికి ఒక మంచి జరిగే విధంగా భక్తులకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరూ కూడా ట్రస్ట్ సభ్యులందరూ కూడా బాధ్యత తీసుకుంటారని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి నమస్కారాలు. ఈ రోజు ఇక్కడ ఈ భీమేశ్వర స్వామి గుడి కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారానికి వచ్చిన సందర్భంగా ఈ దేవాలయాలన్నీ అభివృద్ధికి ఈ కమిటీ మెంబర్స్ అందరూ కృషి చేయాలని కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, జాతీయ స్థాయిలో నిర్వహించే హ్యాకథాన్ పోటీల్లో పాల్గొంటే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మరిన్ని పెరుగుతాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ 2025 సెమీఫైనల్స్ ముగింపు సందర్భంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి నుండి ప్రత్యేకంగా వచ్చిన పరిశీలకుడు డాక్టర్ పి అనిల్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా వస్తున్న క్వాంటమ్ టెక్నాలజీస్ లో వేలాది మందిని తీర్చిదిద్దడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, ఎస్ఆర్కేఆర్ రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ బి రవికిరణ్ వర్మలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ కార్యక్రమాలను తమ కళాశాలలో నిర్వహించడం వలన విద్యార్థులకు నూతన టెక్నాలజీని అధ్యయనం చేసే అవకాశం కలిగిందని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి ముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. The associated institutions, SRKR management and the students who have participated in the Amaravati contributing in this mission along with the key ministries like DRDO, DAE, DOS, MIT and DOE. Sri Nishant Verma Garu, Secretary and Correspondent, Vice President Sri S.G. Rangaraj Garu and Dr. P. Anil Kumar Garu, representative of AP State Council of Higher Education, and Mr. J.P. Garu, Mission Director, National Quantum Mission, Department of Science and Technology, and other distinguished guests from the dais, and
dear students representing 20 institutions who are part of this hackathon, and professors, mentors, and students. It's a privilege to be here today as the chief guest for the valedictory function of Amaravati Quantum Valley Hackathon 2025 semi-finals. The hackathon is a celebration of ideas, teamwork, and problem solving. In just a short span, you participants have shown how creativity, coding, and collaboration can generate solutions that may shape industries and society. I congratulate each and every participant team member for your dedication and spirit. The theme of this hackathon is quantum technology is both timely and futuristic. The world is moving from the information age to quantum age, and you are the torch bearers. Quantum computing is opening doors to new areas like drug discovery, cyber security, climate modeling, financial systems, communications, and artificial intelligence. I believe in this next decade, quantum technologies will create new industries, startups, and opportunities that we cannot yet imagine. And some of those ideas may have been seeded right here in this hackathon. I congratulate SRK management for hosting so successfully Amaravati Hackathon, Amaravati Quantum Hackathon. I also congratulate AFSHI for hosting, for nurturing this event and taking it forward. Thank you, and my best wishes to all the innovators who made this hackathon a success. Thank you. Gujarat, etc., they are also participating online. This is really a great moment. When we started the Amaravati Quantum Valley mission, it is inaugurated by none other than our Honorable CM Garu, Sri Nara Chandrababu Naidu Garu. From that day onwards, when he declared the Amaravati Declaration, he became the brand ambassador for all of us. Entirely, particularly the quantum mission. The quantum mission, the IBM 156 qubit mission is arriving on maybe January or March in between. So by that time, his mandate is we have to supply at least 50,000 students to work in this mission. So far, we are working for America, we are working for Germany, we are working for Japan and other countries where the mission is actually there. We don't have any mission here. But by January or March, between January and March, Amaravati, IBM is hosting, IBM is establishing a IBM mission, 156 qubit mission. This is the largest mission across the world, where it requires so many technologists, not only technologists, even journalists also it requires. Magistrate of West Godavari district. Our guest of honor, Sri T. Rahul Kumar Reddy, IAS, Joint Collector and Additional District Magistrate of West Godavari district. Our Vice President, Sri S.V. Rangaraj Garu, our Director Garu, our Principal Garu, Dr. Ravikiran Verma, the SPOC of this hackathon, and Sri P. Anil Kumar Garu from AFSHI. I also take this moment to acknowledge the online presence of Dr. J.B.V. Reddy Garu, Mission Director, National Quantum Mission, Department of Science and Technology, Government of India. I extend a warm welcome to the jury members, the participants of this semi-final, distinguished guests, the faculty and students of SRKR Engineering College. As we conclude this hackathon semi-final, I feel deeply encouraged by the talent, creativity and dedication we have witnessed today. Every participant has shown that innovation begins with curiosity and persistence. We sincerely acknowledge the visionary leadership of our Honorable Chief Minister of Andhra Pradesh, whose Quantum Valley initiative is creating extraordinary opportunities for the youth. This hackathon is one such platform.
to announce for the problem Entangled Minds. 9:30 Godavari Global University, Rajahmundry, for the problem Chrono. College of Engineering, Rajahmundry. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమని, భవిష్యత్తును దిశానిర్దేశం చేసేది ఇంటర్మీడియట్ అని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. భీమవరంలోని డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాకా సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్దంగా ముందుకు వెళితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. మహిళా విద్యావంతురాలైతే ఆ కుటుంబమే కాక సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కళాశాల ప్రెసిడెంట్ ముత్యాల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉన్నత ప్రమాణాలతో సిఎస్ఎన్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీం ఖాన్ మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కోశాధికారి వడుపు గోపి, పాలకవర్గ సభ్యులు గాదిరాజు సత్యనారాయణరాజు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ సత్యనారాయణ, బీజేపీ నాయకులు కోమటి రవికుమార్, బీఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వి రావు, గెడ్డం భాస్కర్ రావు, ముక్రం, తోహిదా బేగం, ధనుంజయరావు, అంబేద్కర్, దాసు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు డాక్టర్ సిడి సత్యనారాయణ గారు నాకు వారిద్దరికి సంబంధించినంత జ్ఞానం అది లేదని చెప్పి వారు మాట్లాడారు. అంటున్నాం మాకున్నది పుస్తక జ్ఞానమే, మీకున్నది ప్రపంచ జ్ఞానం, మమ్మల్ని దాటి మీరు ఎప్పుడైనా తెలియదు, మీకు ఎవరో పుస్తకంగా చదువుతున్నారు. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే జీవితం చివరి దశలో టాలీ చేసేటప్పుడు కావాల్సింది ఏంటంటే సక్సెస్ ఉన్న వ్యక్తి ఏ రంగంలో అయినా సరే అతని యొక్క కెరీర్ని సక్సెస్ చేసుకునేటటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సక్సెస్కి సంబంధించిన విషయం మాట్లాడేటప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఇంటర్మీడియట్, దీని పేరు కూడా ఇంటర్మీడియట్, మధ్యస్థంగా వెళ్ళేటటువంటి ఈ ఇంటర్మీడియట్ అనేటటువంటి కోర్సు దేనికి సంకేతం అంటే ఒక వ్యక్తి తన గమ్యాన్ని పూర్తిగా తనకున్నటువంటి మిగిలిన 40, 50, 60 సంవత్సరాల జీవితానికి ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఇంటర్మీడియట్. నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఏమవుతావా, ఏం కావాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ లైన్లో పాస్ ఆన్ అయ్యేటటువంటి వ్యక్తులే తమ యొక్క జీవిత గమ్యాన్ని చేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు బాగుంటే మీ సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, మీతో ముడిపడి ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళ జీనియస్ తక్కువేం లేదు. కంపారిటివ్గా ఈ జనరేషన్ గత జనరేషన్తో పోలిస్తే చాలా స్పీడ్గా, చాలా తెలివితేటలతోటి, చాలా ఈజీగా గ్రాస్పింగ్ అన్నీ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఎక్కడైతే గ్రాస్పింగ్ పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్ కూడా అక్కడే ఉంటుంది. కరెంట్ ఏ రకంగా అయితే మనకు ఉపయోగపడుతుందో షాక్ కొట్టడం కూడా ఒకే రకంగా ఉంటుంది. నాలెడ్జ్ కూడా డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. తెలివితేటలు రెండు సమానమే. శక్తి సామర్థ్యాలు మంచికి ఉపయోగపడితే సమాజానికి మంచిగా ఉపయోగపడతాయి, చెడుకు ఉపయోగపడితే చెడుకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సంస్కారంతో కూడుకున్నటువంటి విద్య కావాలనేటటువంటి కాన్సెప్ట్ని స్టూడెంట్స్ అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాగా ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ చేయాలి, మేనేజ్మెంట్ వాళ్ళకి అవసరాలు తీర్చాలి, గవర్నమెంట్ దానికి సపోర్ట్గా ఉండాలి. ది ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్గా మనమంతా కూడా దీన్ని ఎదరికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉండాలి. ఈ కళాశాల నుంచి కూడా ఆస్ట్రోనాట్స్, సునీత విలియమ్స్ లాంటి ఆస్ట్రోనాట్ ఉండాలి. మన ఆపరేషన్ సింధూర్ లాంటి సిస్టంలో 2 ఉమెన్ సోల్జర్స్ ఆపరేట్ చేశారు. మొత్తం అంతా కూడా ప్రపంచంలో మన ఖ్యాతిని 2 ఆడవాళ్ళే భారతదేశం యొక్క శక్తిని ప్రపంచానికి రుచి చూపించారు. ఇదే భారతదేశం ఏ రకంగా ఉంటుందనేటువంటి విషయాన్ని
అటువంటి స్థితికి వెళ్ళేటటువంటి వారియర్స్గా నేవల్లో, మిలిటరీలో, ఇన్ఫాంట్రీలో, ఎయిర్ ఫోర్స్లో ఒక రకం కాదు అన్ని సిస్టమ్స్ ఉన్న పారామెడికల్ స్టాఫ్స్, నాట్ ఓన్లీ డాక్టర్తో కూడా సమానంగా ఈరోజు అనేక రకాల నర్సింగ్ సంబంధించినటువంటి ఈ ఫార్మాస్యూటికల్స్, ఫార్మాడీ వీటన్నిటిలో కూడా చాలా టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళేటటువంటి కోర్సులు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేసుకోవాలి. మీరు ప్రత్యేకించి పిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ వయసులో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం మీ భవిష్యత్తుకి పునాది. మరి మీకు శారీరకంగా కానీ మానసికంగా కానీ పిల్లలు సత్ప్రవర్తనలో నడిచే వయసులే. ఎందుకంటే ఈ వయసులో ఎక్కడ పొరపాటు చేసినా, ఎక్కడ పొరపాటు ఆలోచన వచ్చినా ఇటు సమాజానికి, ఇటు దేశానికి, ఇటు మీ కుటుంబానికి, ఇటు మీకు కూడా నష్టం. ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టి ప్రైవేటు సంస్థల్లో చేర్చట్లా. మరి ఈ సంస్థ స్వేచ్ఛగా మీరు చదువుకోవటానికి, ఆడుకోవటానికి మీకు స్వతంత్రం ఉంది. మరి 24 గంటలు పుస్తకాలు పెట్టి మరి మీకు కనీసం టైం లేని విధంగా సంస్థ కాదు ఇది. మీరు అందరూ, మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఆర్థికంగా ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా నా పిల్లలు చదువుకోవాలని చెప్పి మిమ్మల్ని ఇక్కడ పంపారు. ప్రత్యేకంగా మగపిల్లలకు మరీ చెబుతున్నా, ఈ వయసులో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ప్రశస్తి అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు కొత్తగా జాయిన్ అయినటువంటి పిల్లలకి మార్గనిర్దేశం చేస్తూ కళాశాలలో ఉండేటువంటి సౌకర్యాలు కానీ, చదువుకు సంబంధించినటువంటి విషయాలు కానీ, ఫస్ట్ ఇయర్లో తను నేర్చుకునేటువంటి నడకలు కానీ ఇవన్నీ కూడా తెలియజేయడానికి, వారితో స్నేహం పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు వెల్కమ్ చేస్తూ కాలేజీకి ఈ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ వెల్కమ్ పార్టీ కింద సాంప్రదాయంగా ఉంది. దానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులే రావడం అనేటువంటి చాలా గొప్ప విషయం ఉంది. రాజ్యసభ సభ్యులు అయిన తర్వాత కూడా నేను మర్యాద ఇస్తూ ఉంటే అవి అలా మాట్లాడుకొని చెప్పినట్టున్నాను. అది మాకు గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు. తర్వాత ఈ సంవత్సరం చేరినటువంటి, కొత్తగా చేరినటువంటి పిల్లలందరూ కూడా నేను గమనించింది ఏమిటంటే, ఈ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జన్మించినటువంటి పిల్లలు కొంచెం తెలివి ఎక్కువ ఉంటారు, చాలా బాగుంటుంది. కొన్ని సంవత్సరాలు ఉండేటువంటిది కొద్దిగా రకరకాల కారణాలు. ఈ సంవత్సరం చేరినటువంటి పిల్లలందరూ కూడా చాలా స్మార్ట్గా ఉన్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. చదువులో కానీ, లేదా యాక్టివిటీస్లో కానీ, వాళ్ళ ఆలోచనలో కానీ చాలా బాగున్నారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ది స్టూడెంట్స్ హు హావ్ అటెండెడ్ దిస్ ఫస్ట్ ఇయర్ కోర్సెస్. అన్నింటిలో కూడా అలాగే ఉన్నారు. ఎంపీసీ, బైపీసీ, సిబిఎస్ఈ, ఎంపీహెచ్డబ్ల్యూ, నర్సింగ్, వీళ్ళందరూ అందరూ బాగున్నారు, చాలా బాగున్నారు. ఈ సంవత్సరం కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి ఒక బేస్ సిస్టమ్ కింద చేసి ఒక్కొక్క చెప్పుకునేటువంటి సిస్టమ్ అలవాటు చేయడం చేసాం. అదేవిధంగా వాళ్ళతో కూడా గ్రూప్ ఏర్పాటు చేసి గ్రూప్ లీడర్కి కూడా రెస్పాన్సిబిలిటీ అనుకుంటాం. ఒకరు రాకపోయినట్లయితే ఎందుకు రాలేదు, ఏమిటి ప్రాబ్లము, వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలనేటువంటిది కూడా ఆ విద్యార్థి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేటువంటిది అలవాటు చేయడం జరుగుతుంది. ఆయన రియల్ లైఫ్ మీరు విన్నారమ్మా, ఆయన ఎక్కడ కెరీర్ స్టార్ట్ చేశారు, ఎక్కడ చేశారు అన్నది అంటే ఆయన ఆ రియల్ లైఫ్ అంతా కూడా షేర్ చేసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ డెస్టినేషన్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బిహైండ్ దట్ స్పీచ్. ఇంటర్మీడియా అని చెప్పేసి అసలు కోట్ చేశారు. అది ఇంటర్మీడియా అంటే మీ యొక్క కెరీర్కి, అంటే మీ ఎంటైర్ ఫ్యూచర్ కెరీర్ అందరికీ కూడా మీరు చేసే ఇంటర్మీడియట్ మీద ఆధారం ఉంటుందని చెప్పేసి ఆయన ఎంటైర్ లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. ఒక స్టూడెంట్ అనేవాడు 10th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివినా, 10th క్లాస్ వరకు మా స్కూల్లో చదివినా కానీ అల్టిమేట్గా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ పట్టుకెళ్ళే అవకాశం అనేది సిఎస్ఎన్ కాలేజీలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రిన్సిపల్ ఏ రకంగా గైడ్ చేస్తున్నారు ఇవన్నీ నిరంతరం చూసుకునే వ్యక్తి మన డాక్టర్ సత్యనారాయణ గారు. అటువంటి వ్యక్తి మన కళాశాలకు మన కళాశాలను స్థాపించి మీ ఉన్నతి కోసం ప్రతి నిత్యం కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ గారు ఆ ఇన్స్టిట్యూషన్లో మీరు చదువుతున్నందుకు మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని, బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకునే విధంగా మేమందరం కోరుకుంటున్నాం. కాబట్టి రావటం చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే కుటుంబానికి కాదు, మన భీమవరానికి, మన భీమవరం ప్రజలకి, మన విద్యా సంస్థలకి చాలా ఉపయోగపడే వ్యక్తి ఇవాళ స్టేజ్కి వచ్చారు అంటే మనం చాలా ఆనందించవలసిన విషయం.
మన డాక్టర్ గారు అలాగే మన ప్రెసిడెంట్ గారు సెలెక్ట్ చేయడం, గోపి గారు కూడా ఆయనే బెస్ట్ అని చెప్పడం, ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన రావడం, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్, మా కాలేజీకి వచ్చినందుకు. భీమవరం మున్సిపల్ మాజీ చైర్పర్సన్, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణం బలసమూడికి చెందిన పెన్మత్స శ్రీధర్ రాజు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో పనిచేసే 50 మంది మహిళా కార్మికులకు కళాశాల పాలకవర్గ సభ్యులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పి రామకృష్ణరాజు, ప్రిన్సిపల్ మోజెస్, ఫిజికల్ డైరెక్టర్ బి నరసింహారాజుల చేతుల మీదుగా గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రాజు మాట్లాడుతూ తోట సీతారామలక్ష్మి జన్మదినోత్సవం ఈ నెల 12వ తేదీన జరుగుతుందని, ఈ సందర్భంగా ఆమెకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా గౌరవనీయులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.